రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు దీనిపైనే చర్చ. రాష్ట్రంలో ఎన్ని లోక్సభ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అనే విషయంపై కొంత క్లారిటీ ఉన్నా అవి ఏ జిల్లాల్లో ఏ మేరకు పెరగనున్నాయి, రిజర్వేషన్ పరిస్థితి ఏంటి అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. దీనిపై పొలిటికల్ పార్టీలు సైతం అప్పుడే లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే డీలిమిటేషన్తో కొన్ని జిల్లాలు కీలకంగా మారనున్నాయట. అధికారంలోకి రావడానికి ఆ జిల్లాలదే కీలక పాత్ర కాబోతోందట. మరి నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు ఏ జిల్లాలో ఎక్కువగా పెరగనున్నాయి, ఏ పార్టీది అధికార పీఠం అనేది ఆ ఉమ్మడి జిల్లాలే డిసైడ్ చేయనున్నాయా? వాచ్ దిస్. డీలిమిటేషన్ తో తెలంగాణలో మారనున్న పొలిటికల్ ఈక్వేషన్స్. అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కు, లోక్సభ సీట్లు 17 నుంచి 26కు, 69 మందికి కొత్తగా చట్టసభల్లో ప్రాతినిధ్యం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 59 వరకు అసెంబ్లీ సీట్లు పెరిగే ఛాన్స్. పవర్ వార్లో కీలకంగా మారనున్న భాగ్యనగరం, రంగారెడ్డి జిల్లాలు. నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో పెరిగే అసెంబ్లీ సీట్లెన్ని, ఏ జిల్లాలో ఎంత మేర పెరగనున్నాయి? గత కొన్ని రోజులుగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే జనాభా ప్రాతిపదికన చూస్తే సీట్ల పెంపులో అగ్రభాగం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే దక్కనుందట. రాబోయే రోజుల్లో ఇక్కడ పెరిగే సీట్లే అధికార పీఠం ఎవరిది అని తేల్చడంతో నిర్ణయాత్మక శక్తిగా మారనుందట. డీలిమిటేషన్తో తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారనున్నాయట. నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో కొత్త తరం నాయకులు తెరపైకి రానున్నారు. నియోజకవర్గాల్లో పాతుకుపోయిన సీనియర్ల తర్వాత టికెట్ కోసం ఎదురుచూస్తున్న నేతల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆశలు చిగురింపజేసిందట. కేంద్రం చెబుతున్న ప్రకారం రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 179కు, లోక్సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరగనున్నాయి. దీంతో మొత్తం 69 మందికి కొత్తగా చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కనుంది. ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నేతలు పాతుకుపోయి ఉండడం, వారిని ఆ స్థానం నుంచి కదిలించడం పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు పునర్విభజనతో సీనియర్ల వల్ల, ఇతర కారణాల వల్ల గతంలో టికెట్ పొందలేకపోయిన నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు దామాషాలో మంత్రుల సంఖ్య కూడా పెరగనుందట. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం సహా 18 మందికి అవకాశం ఉండగా, రాష్ట్రంలో 179 మంది ఎమ్మెల్యేలకు గాను సీఎం సహా 27 మందికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో మహిళా నాయకత్వం పెద్ద ఎత్తున పెరగనుంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య 179కి పెరగనుండగా, అందులో 60 సీట్ల దాకా మహిళలకే రిజర్వ్ కానున్నాయి. అలాగే 7 పార్లమెంటు సీట్లు సైతం లేడీస్ కు రిజర్వ్ కానున్నాయి. దీంతో అనేక నియోజకవర్గాల్లో పాతుకుపోయిన సీనియర్లను మహిళా రిజర్వేషన్ల పేరుతో తప్పించే అవకాశం పార్టీలకు దక్కనుంది. మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతుల్లో అమలు చేయనుండటంతో ఇకపై ఏ నియోజకవర్గము బడా లీడర్లకు పట్టు ఉన్నట్లు కాదు. అయితే నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే సీనియర్ నేతలు తమ కుటుంబంలోని మహిళలతో పోటీ చేయించే అవకాశం ఉంటుంది. కొత్త అసెంబ్లీ స్థానాల ఏర్పాటు జిల్లా హద్దులు దాటకుండా నిర్ణయిస్తారని తెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన జిల్లాల పునర్విభజనతో అనేక శాసనసభ నియోజకవర్గాలు 2-3 జిల్లాలకు విస్తరించి ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై 2 నుంచి 3 జిల్లాల కలెక్టర్లు, అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం స్థానిక జిల్లా సరిహద్దులు దాటకుండా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లా పరిధిలో శరలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, కుక్కట్పల్లి, మల్కజ్గిరి తదితర నియోజకవర్గాల్లో సగటున 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. శరలింగంపల్లిలో 7.32 లక్షలు, ఉప్పల్లో 4.54 లక్షలు, మల్కజ్గిరిలో 4.30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పునర్విభజనతో ఓ నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశముంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని తెలుస్తోంది. అలాగే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని జూబ్లీహిల్స్, సనత్ నగర్, అంబర్పేట్, ముషీరాబాద్,
నాంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోనూ పరిమితికి మించి ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా 8 నుంచి 10 వరకు కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు కలుపుకొని 28 నుంచి 30 అసెంబ్లీ సీట్లు, 2 నుంచి 4 లోక్సభ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ 2 జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 57 నుంచి 59 వరకు చేరుకోవచ్చు. మొత్తం 179 నియోజకవర్గాల్లో అత్యధికంగా 59 నియోజకవర్గాలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉండనుండడంతో ఇక్కడ మెజార్టీ సాధించిన పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశముంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓల్డ్ సిటీ సీట్లు పెద్దగా పెరిగే అవకాశం లేకపోవడంతో ఎంఐఎం ప్రభావం కొంతమేర తగ్గే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడంతో గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారని చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ హవా నడిచింది. ఎంఐఎం అసెంబ్లీ సీట్లు పోను, మరో గోషామహల్ సీటు పోను మిగతా స్థానాలన్నీ గులాబీ పార్టీ వశమయ్యాయి. ఇక్కడ గణనీయంగా స్థానికులతో పాటు సెటిలర్స్ కూడా ఉన్నారు.